టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఏం పని చేయట్లేదు, ప్రజలను గాలికి వదిలేశారని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, లేకపోతే పేపర్లో ప్రకటనలు ఇస్తాం, లేకపోతే సోషల్ మీడియాలో బురద చల్లుతాం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మేమందరం అనుకున్నాం మేము అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం పని చేయటానికే తప్ప పని చేయకుండా వాళ్ళలాగా ప్రచార కార్యక్రమాలు చేసుకోవటానికి రాలేదు. మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ మంత్రి మండలిలో ఉన్న ప్రతి మంత్రి రోజుకి 18 గంటలు పనిచేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ భవిష్యత్ తరాలకి ఏమేమి కావాలో చేసుకుంటూ పునాదులు వేసుకుంటూ పోతూ వచ్చాం తప్ప ఏ రోజు ప్రచారం చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేయలేదు. ఒకవేళ మేము కూడా వాళ్ళలానే ప్రచార కార్యక్రమాలు చేసి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు కనపడేవి. ఆ కనపడినటువంటి అభివృద్ధిలో ఈరోజు ప్రతి మనిషి కూడా ఆనందంతో పండుగ చేసుకునేటువంటి వాతావరణం కనిపించేది. మేము ఎంతసేపటికి పని చేయటమే ప్రాముఖ్యతగా పెట్టుకొని ముందు పోతున్నాం తప్ప ప్రచార కార్యక్రమంలో పోలేదు. కానీ తప్పట్లేదు. ఈరోజు వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం చూస్తూ ఉన్నప్పుడు చేసిన పనిని కూడా చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి ఆలోచనతోనే చెప్పండి, మనం 1500 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేశాం, చెప్పండి అని అడిగాం.